సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సార్ రామచంద్రమూర్తి గారు, రీసెంట్ టైమ్స్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏ రేంజ్లో జాబ్ లియాఫ్స్ చేశాయో చూసాము. ఆరకిల్ గానే ఉండి, తర్వాత మొన్నటికి మన ఏదో అమెజాన్లో కూడా ఏదో జాబ్ లియాఫ్స్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఈ కంపెనీల నుంచి ఉద్యోగాలను కోల్పోయారో, సో వాళ్ళందరూ కూడా చాలామంది భారతదేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు విదేశాల్లో ఉండి ఉద్యోగాలు కోల్పోయి భారతదేశానికి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి ఇప్పుడు అసలు? యాక్చువల్గా అండి, ఇప్పుడు ఇది మీ మధ్య చాలాసార్లు వింటున్నాం. అమెరికాలో ఏంటంటే అది వరకు ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు లేదు. అంత స్ట్రెస్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ట్రంప్ అధికారం వచ్చాక రోజుకో డెసిషన్ తీసుకోవటం, అలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఏమైందంటే అంతకుముందు లేని ఆ డిస్పారిటీ వచ్చేసింది. అంటే ఇండియన్స్ని లేకపోతే అవుట్ సైడర్స్ని, ఫారినర్స్ అందరినీ ఒక సెకండ్ గ్రేడ్గా చూడటం, వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనేది ఒక పార్షియాలిటీ ధోరణి అది అక్కడ పెరిగిపోయింది. దాంతోపాటు ఈ జాబ్ పోవటంతో అసలు అందరికీ ఏమవుతుందంటే, ముందు ఏ మనిషికైనా కావాల్సింది ఏంటంటే ఆయన పర్సనల్ రెస్పెక్ట్ కావాలి, ప్లస్ లైఫ్ హ్యాపీగా ఉండే ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ రెండు పోవటంతో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక పక్క ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఇండియన్వి లేకపోతే నువ్వు అమెరికా చైనావి, మీ వల్ల మేము మా కంట్రీ డెవలప్ భేదం వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి, ఒక సంపాదించిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఎందుకు ఇంక ఇక్కడ ఉండి చేసేది ఏంటి? ఏదైతే ఇప్పుడు 20 years 30లో ఉన్నప్పుడు ఉండే ఫైర్ 60 yearsకి వచ్చేపాటికి ఏమవుతుందంటే, ఓకే సాధించేసాం కదా, ఇంకేముంది ఇక్కడ చేసేది ఏముందని చూసేసాం, ఇక్కడ చూడాల్సిన పీక్స్ మొత్తం చూసేసాము కదా అని మనం బ్యాక్ వెళ్దాము. ఈ యొక్క మనకున్న ఎక్స్పీరియన్స్ని నిజంగా ఇండియాలో వాళ్ళకి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ ఫారెన్ అవుట్ సైడ్ చేసిన వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఇండియా వాళ్ళకి ఏమవుతుందంటే నిజంగా అడ్వాంటేజ్. వాళ్ళ యొక్క సర్వీసెస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఒక స్టార్టప్ చేయొచ్చు, లేదా ఎవరు జాబ్ అయిపోతే వీళ్ళు స్టార్టప్ చేసుకోవచ్చు. ఇవాళ ఇండియాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ఉన్న కంపెనీస్లో వాళ్ళకి స్పెషల్గా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇండియాలో నిజంగా లగ్జరీకి బతకాలంటే ₹1,00,000 అంటే చాలు. ఓ లక్షన్నర వస్తే కంఫర్టబుల్ లైఫ్. ఇంకా భార్యాభర్త ఇద్దరు కలిసి ఓ 2.5-3 లక్షలు సంపాదించుకుంటే చాలా ఇక్కడే స్వర్గం. నేను 2-3 నాకు వాళ్ళతో మాట్లాడాను. నేను సరసపడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు, ఒక 5-6 కోట్ల వాళ్ళకి ప్రాపర్టీ ఉంది, అది బ్యాంకులో వేసుకున్నా, పిల్లలు ఎట్టో చదువుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ ఉంటారు, లేకపోతే ఇక్కడికి వస్తారు, మేము ఇక్కడికి వచ్చేస్తాం, ₹1,00,000 జాబ్ మాకు చాలు. అక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పని వాళ్ళు దొరకరు, వీళ్ళే చేసుకోవాలి. అది అక్కడ ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అక్కడ మెయిట్స్ గేట్స్ దొరకాలి, మెయింటైన్ చేయాలంటే అయ్యే పని కాదు. మనకి ఇక్కడ ఏముంది, పెద్ద లగ్జరీ హౌసే 20,000-30,000 రెంట్, అలాగే ఒక 5,000 ఇస్తే ఇల్లంతా వాళ్ళు పని వాళ్ళు ఉంటారు, మేడ్ వస్తారు, చాలా హ్యాపీగా లగ్జరీ. అక్కడ దొరకంది లేదా ఇక్కడ దొరకంది అక్కడ దొరికేది ఏమి లేదు. వాళ్ళు ఇండియా ఈజ్ ఈక్వల్ టు అమెరికా అయిపోయింది. అన్ని వస్తువులు ఇక్కడే ఉంటాయి, బ్రాండెడ్ అన్ని. కాబట్టి యాక్చువల్గా చూస్తే ఇండియాకి అమెరికాకి పెద్ద తేడా ఏమీ కనపడలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ లో కానీ, లగ్జరీలో కానీ. ఇక్కడ కూడా థియేటర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే సిమిలారిటీ చూస్తున్నారు. అది వరకు ఎందుకు వెళ్ళిపోయారు ఇండియా నుంచి అంటే, ఇండియాలో అది వరకు ఎలా ఉండేవి, డిఫరెంట్గా ఉండేది. రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఏమీ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ఏళ్ళకి ముందు, ఒక 25 ఏళ్ళకి ముందు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవాళ లగ్జరీ బస్సులు అన్నీ వచ్చేసి, ఏసీ బస్సులు కానీ, అంతా లగ్జరీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళు అవే కంఫర్ట్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఉండాల్సిన పని ఉంది. అంటే ఒక మిడిల్ ఏజ్ 50 ఏళ్ళ వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రావటంతో కాస్త డివోషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవచ్చు. ప్లస్ చాలా మంది వాళ్ళు డబ్బే వచ్చింది కానీ మనుషులు లేరు వాళ్ళకి. ఇక్కడ చాలా కమ్యూనిటీస్ గ్యాప్ వచ్చేసింది. సో అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటే ముందు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్లో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అక్కడంతా కూడా సెల్ఫిష్ లైఫే కదా, ఇండిపెండెంట్ లైఫ్. ఎవరికి వారు ఏమన్నా తీరేది చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు బంధువులు అమెరికాలో ఉన్నారు. ఒక్కొక్కరు కాదు ఒక్కొక్క రకంగా ఉన్నారు. వాళ్ళకి పిల్లల మీద కూడా కంట్రోల్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మాట చెప్పారు. ఇది అసలు పిల్లల 15 years తర్వాత మన కంట్రోల్లో ఉండదు. మనకి ఇక్కడ అలా కాదు. ఇది మనం చూసి
వాళ్ళు అందుకని చాలా వరకు కూడా ట్రంప్ ఒక రకంగా మంచి చేస్తున్నాడు. మన ఇండియన్స్ని మనకి బ్యాక్ పంపించి అటుగా మనకి మంచి జాబ్స్ వస్తాయి వాళ్ళకి, ఒక ఉంటుంది, లేదా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ హై స్కిల్డ్ ఉంటారు కదా, ఉంటారు అంటే కాబట్టి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, జాబ్ స్కిల్స్, హై స్కిల్స్ ఉంటాయి. ఉంటాయి కాబట్టి అది చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా గడపచ్చు. కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ అన్నమాట. సో అందుకని ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ ఇండియా మీరు చూసుకుంటే 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. ఫస్ట్కి 4th తేడా ఉంటుంది. ఇప్పుడు అది వరకు 20th ప్లేస్లో ఉండేది 20 years బ్యాక్. ఇవాళ 4th లార్జెస్ట్ అయిపోయింది ఇండియా. కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా తొందరలో ఒక 5 ఏళ్ళు పోతే 2030కి అసలు అందరూ మనకి అప్పుడు నలంద తక్షశిల ఎలా ఉండేదో అందరూ మన దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. మనం విశ్వగురు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కనపడుతుంది. బట్ నిజంగా మన ఇండియన్స్ మనకు వచ్చేస్తే మన సూపర్ పవర్ అయిపోతాం. ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ కనుక వస్తే మంచి కంపెనీ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు. అండ్ రామచంద్రమూర్తి గారు, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో అమెరికాలో ఉండి అందరూ బాగానే సంపాదించుకుంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు అంటే పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మార్గాలు ఏమున్నాయి, మంచి మంచి రెవెన్యూస్ ఏమున్నాయి? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు నేను దాదాపు ఒక 10 మందితో మాట్లాడితే 10 రకాల ఒపీనియన్స్ చెప్పారు. ఒకళ్ళు ఏమంటున్నారు, అసలు మనం వ్యవసాయ కంట్రీ, మేము మా ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఒక 50 ఎకరాల పొలం ల్యాండ్ తీసుకొని కౌలుకి ఇచ్చి మనం చేసుకొని డెవలప్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే హై స్కిల్డ్ లేబర్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మేము మా పుట్టిన ప్లేస్లకి వెళ్ళి మా యొక్క ఇది చేస్తామని కొంతమంది నిజంగా అంటున్నారు. నిజంగా చాలా మంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడం, ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకోవడం, నిజంగా చాలా మంది మళ్ళీ ఇప్పుడు పాత రోజులకి వెళ్ళిపోయి మన పొలం మనకుంటే బాగుండు, మన వ్యవసాయం మనం చేసుకుంటే కాన్సెప్ట్ నడుస్తుంది. ఎందుకంటే పైకి పీక్స్ చూసారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొత్తగా చూసేది ఏం లేదు కాబట్టి ఇక్కడి నుంచే మేము పైకి వెళ్ళాం కాబట్టి ఇదే గోల్డ్ అనుకుంటారు. స్వచ్ఛమైన గేదె పాలు తాగటం, ఆ స్వచ్ఛమైన వాతావరణం పీల్చుకోవటం. సో అదొక కొంతమంది అటు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే మా స్కిల్స్ ని నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాము, సో స్టార్ట్అప్ పెడదాం, సో మంచి బిజినెస్ స్కిల్స్, అలాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడదాం. సో కొంత స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్నాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళతో కొంతమంది టైఅప్ అయ్యి గ్రూప్ స్కిల్స్ పెంచుకోవడం, ఒక ట్రైనర్స్కి ఎక్కువ అవుతున్నారు. అది రిస్క్ లేదు, ట్రైనర్స్ అయ్యే అవకాశాలు. ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్కి CEO అవుదాం, అలాంటి ఆపర్చునిటీస్ తీసుకుందాం అనుకుంటారు. సో అలా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి. అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా థ్రెట్ కాదు వాళ్ళ వల్ల, ఎందుకంటే ఇది ఇండియా పెద్ద సముద్రం అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఐటీ కంపెనీస్ మిడ్ క్యాప్ సిటీస్ కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే బెంగళూరు కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఈ మెట్రో కాస్ట్లీ అయిపోయినప్పుడు ఐటీలో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మిడ్ సిటీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్లో అవుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇదేమీ థ్రెట్ కాదు. సో రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. సో అంటే విదేశాల్లో ఎవరైతే కొంతమంది జాబ్ లే ఆఫ్ అయ్యి తిరిగి భారతదేశానికి వద్దాం అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మన భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి, అండ్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అన్నదాని గురించి చాలా చక్కగా, చాలా సరళమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.